హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బిగ్ బైట్స్. సో గాయ్స్, ఈరోజు అయితే మనము లావిష్ మండి పోతున్నాము. స్పెషల్ అకేషన్ ఉంది ఈరోజు. మన దీపక్ బర్త్డే. ఒక్క నిమిషం, మా దీపక్ బర్త్డే రోజు. సో మీరు నిన్న చూడాలి మన దీపక్ అవతారం ఎట్లా తయారైందో. సేమ్ అడవి మంచి దగ్గర ఇక్కడ తయారు చేసినాము. 2 నిమిషాలు ఒక 20 సెకండ్స్ క్లిప్పింగ్ వస్తుంది, చూసుకోరి మన దీపక్ ఎట్లా తయారు చేసినాము. అండ్ ఈరోజు మన అందరికి వచ్చింది చూస్తున్నాడు మోహిత్గా, అశ్వక్, విశాల్, అభిషేక్, ఇక మన బర్త్డే బాయ్ దీపక్. సో గైస్, ఇప్పుడైతే మనం లావిష్ మండీలో మొత్తం ఎట్లుందో, ఆడ అంబియన్స్ ఎట్లుందో, హాస్పిటాలిటీ, ఫుడ్, టేస్ట్ అన్ని రివ్యూ ఇస్తాం మేమైతే. అండ్ కమెంట్స్లో కూడా చాలా మంది లావిష్ మండీ అని అడిగారు కాబట్టి ఇది చేస్తున్నాము. సో మనం ఇప్పుడు లావిష్ మండీ దగ్గర పోయినాక కలుసుకుందాం, రైట్? సో గైస్, లావిష్ మండికి అయితే వచ్చేసినాము. ఇక్కడ కథ మాత్రము వేరే లెవెల్ ఉంది. చెప్పాలంటే పిచ్చిలేస్తుంది. వాళ్ళు చెప్పిన టైంకి మాకు అర్థం కాలేదు. దగ్గర 45 మినిట్స్ దాకా వెయిటింగే పెట్టరు తెలుసా. అసలు ఏం అర్థం కాలేదు. అసలు లోపల మొత్తం అసలు ఇంత క్రేజ్ ఉందంటే లోపల మనకి ఏమంతగానం ఎక్స్ట్రా ఉందో అర్థమైతలేదు. అనుకుంటున్నాము లోపలికి అయితే చాలా వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. మేము వచ్చినాక కూడా మా ముంగట్నే ఒక 16 మెంబర్స్ దాకా వేరు. అండ్ మాకే 45 మినిట్స్ వెయిటింగ్ పెట్టిరు. ఇక మన వాళ్ళందరూ అయితే ఇక ఇక్కడ గట్టి తలిగిద్దామని చెప్పేసి ఇక ఆడికిడి తిరుగుతుర్రు. ఇక్కడ ఫుడ్ ఎట్టుండో చూడాలి. పార్కింగ్ కూడా మొత్తం పబ్లిక్ ట్రాఫిక్ మొత్తం అసలు పబ్లిక్ కూడా చాలా ఉన్నారు. అండ్ లోపల కూడా చాలా మంది ఉన్నారు. చూద్దాం ఇక లోపల పోయినాక అంబియన్స్ అవన్నీ ఎట్లుంటాయో. మళ్ళీ ఇంతమంది వెయిటింగ్లు ఉన్నారంటే మేమైతే ఆబ్వియస్లీ పాజిటివ్ ఫీల్లోనే ఉన్నాం. మేమైతే లోపల పోయినాక టేస్ట్ అవన్నీ ఎట్లుంటాయో చూద్దాం. సో గాయస్, ఆఫ్టర్ ఎ లాంగ్ వెయిట్ ఫర్ 40 మినిట్స్ లిటరల్లీ ఆడ బయట కూర్చున్నాం మేమైతే 40 మినిట్స్. ఇక లావిష్లోకి ఎంటర్ అయినాము. లావిష్ అని పేరు ఎట్లా పెట్టారు అనుకో, సేమ్ వే లావిష్ లెక్కనే ఉంది మొత్తం. లోపల మాత్రం అయితే మస్తు ఉన్నది. లోపల మొత్తం ఫాల్ సీలింగ్ కానీ మన ఇవన్నీ జూమర్లు గీమర్లు చూస్తే మొత్తం చెమకాయిస్తుంది, జిగేల్ అంటుంది. వర్త్ ఫర్ వెయిట్. మనం చాలా అంటే చాలా బాగుంది. మనకు పెద్ద క్యాబిన్ ఇచ్చినారు ఇక్కడ లోపల. సో మనందరూ పట్టేటట్టు. అండ్ మేము నియర్లీ ఒక 7 మెంబర్స్ దాకా వచ్చేసినాం గైస్. లావిష్ మండీలోకి వచ్చినాకైతే మనకు ఫస్ట్ అయితే సూప్ అయితే ఇచ్చారు. మన మురళికైతే ఆగుతాను కూడా ఆగుతారు, రప్ప తాగుతూనే ఉండవు. చూద్దాం ఎట్లుంటావు. గాయస్, సూప్ అయితే గరం మస్తు ఉంది. మసాలా ఘాట్ అయితే ఏకదమ్ సీదా గొంతుకే తాకుతుంది. సూప్ అయితే నాకు జబర్దస్త్ నచ్చింది. మురళి నీకు ఎట్లుంది? చాలా టేస్టీగా ఉంది. ఘాట్ అయితే మస్తు ఇచ్చింది నిజంగా. దీపక్ నీకు నచ్చిందా సూప్? వస్తుంది. సో గైస్, మన అశ్వక్ ఏమంటాడు, నీకు ఎట్లా నచ్చింది సూప్? సో గైస్, మన ఆర్డర్ అయితే వచ్చేసింది. మనం లావిష్ స్పెషల్ మండీ ఆర్డర్ చేసేసుకున్నాము. లావిష్లో స్పెషల్ ఏంటంటే మనకి మండీతో పాటు డిఫరెంట్ యాడ్-ఆన్స్ కూడా ఉంటాయి. మనకి 8 to 9 యాడ్-ఆన్స్ ఉంటాయి. మనం ఇక్కడ హరియాలి తప్పించి మిగతా అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో మనం ఏం చేసుకున్నాము, ఇది ఒకటి వచ్చేసి షీ కబాబ్, గ్రిల్డ్ చికెన్, ఫిష్, ఫ్రాన్స్, తందూరి. అండ్ మనం ఇంకో దాంట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ తందూరి, ఇక్కడ వచ్చేసి మన లస్సోని, ఇక్కడ నవాబీ. సో గైస్, మనకి ఇంకా మయోనైస్ ఇంకా టమాటో సూప్ అయితే చేశారు. అండ్ లావిష్లో చెప్పాలంటే బేసికల్లీ 1000 రూపీస్కి ఓన్లీ 5 వెరైటీస్ ఇస్తారు. మనకి ఇప్పుడు అన్ని కవర్ చేద్దామని చెప్పేసి మేము 2 డిఫరెంట్గా అయితే ఆర్డర్ చేసేసినాము, అన్ని కవర్ చేసేటట్టు. సో అన్నీ అయితే కవర్ చేసేసినాం ఇక మ్యాక్సిమం. ఇక వాటిని తినేసి వాటి రివ్యూ ఏంది చెప్పడం ఒకటే బ్యాలెన్స్. ఇక దానికైతే చాలా లావిష్గా ఉంది. టేస్ట్ రివ్యూ మళ్ళీ వచ్చేది. సో గాయ్స్, ఫుడ్ అయితే వచ్చేసింది లావిష్ స్పెషల్ మండీ. ఇక ఫస్ట్ అయితే నాకైతే అస్సలు ఆగుతలే, టేస్ట్ చేసేయాల్సిందే. నేను షీక్ కబాబ్ టేస్ట్ చేస్తాను ఫస్ట్ టైం వింటున్నా. నేనైతే క్రేజ్ ఉంటుంది అనుకున్నా.
రెడ్డి షీక్ కబాబ్ అయితే నాకు చాలా నచ్చింది గైస్. టేస్ట్ అయితే నోరు మొత్తం తెలుస్తుంది. చాలా అంటే చాలా మంచిగా రోస్ట్ అయిపోయింది. దీపా కూడా టేస్ట్ చేసి చెప్తాను చూద్దాం. టేస్ట్ చాలా బాగుంది, ఎక్సలెంట్, చాలా బాగా రోస్ట్ అయింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్. ఇంకా చూద్దాం వేరే ఎట్లుంటే కూడా చూద్దాం, అన్నీ చూడాలి కాబట్టి అందరూ ట్రై చేసాం. బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకైతే. ఇన్ఫాక్ట్ నువ్వు ఫిష్ ట్రై చేద్దాం. నేను ఫస్ట్ ప్రాన్స్ ట్రై చేస్తాను. ఇదిగోండి ప్రాన్స్ లూస్ ప్రాన్స్ బాగున్నాయి. సో క్రిస్పీగా అనిపిస్తున్నాయి. చూద్దాం ఎలా ఉంటుందో. లిటరలీ ఎక్సలెంట్ ఉంది, చెప్తున్నా కదా, ఎక్సలెంట్. క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుంది. సో ఫిష్ కూడా చేస్తాను, నేనే ట్రై చేస్తాను. ఇది ఫిష్, అపోలో ఫిష్ ఇది. సో ప్రాన్స్ ఎలా ఉందో అపోలో ఫిష్ కూడా ఏమాత్రం తగ్గలేదు, సేమ్ టేస్ట్ ఉంది. లిటరల్గా తగ్గేది ఎలా ఉంది. సో గ్రిల్డ్ చికెన్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. గ్రిల్డ్ చికెన్ కూడా ట్రై చేసేసాం. మొత్తం కంప్లీట్లీ రోస్టెడ్ చికెన్ అయితే మనకు చూస్తేనే మొత్తం తెలిసిపోతుంది ఎంత మంచిగా రోస్ట్ అయిందో. టేస్ట్ కూడా సేమ్ దాని ఎట్లా కనిపిస్తుందో దానికన్నా మంచిగా ఉంది టేస్ట్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ రైస్ ఇంకా టేస్ట్ చేసేసాం. ఇక ఫస్ట్ టమాటో సూప్ తో చేసేసాం. ముక్క లేని ముద్ద దిగదు. ముక్క పెట్టుకోకపోతే ఎట్లా పెట్టుకుందాం. మనం ఏడున్నాం మనం, హైదరాబాద్. మనం అంటేనే ముక్క ఎట్లా మనం ముక్క లేదు, మనం ముద్ద దిగదు మనం. రైస్ కూడా చాలా మంచిగా ఉంది. అండ్ టమాటో సూప్ కూడా టేస్ట్ చాలా నచ్చింది. చూద్దాం, మనం కూడా చూద్దాం ఎలా ఉంది. లేదు ఉంటుంది కూడా ఒకసారి ట్రై చేయి. మస్తు అయితే వస్తుంది. సో గైస్ నేను కూడా ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ కిషోర్ చెప్పాడు ఎలా ఉందో, సో నేను కూడా ఒకసారి ట్రై చేసి చెప్తాను. అండ్ ఇంకా మండిలో మొత్తం బాదాం కిస్మిస్ ప్రతి ఒక్కటి గార్నిష్ చేసి క్రేజీ అపీరెన్స్ కూడా చాలా బాగుంది. తిండి కూడా అక్కడే ఉంది సేమ్. రైస్ టేస్ట్ కూడా బాగుంది. ఆల్రెడీ నేను చెప్పాను ఫిష్ ప్రాన్స్ అన్ని టేస్ట్ ఎలా ఉన్నాయో సేమ్ ఇది కూడా ఏడా తీసుకుపోలేదు. అన్ని ఇంకా బాగున్నాయి, అన్ని చాలా బాగున్నాయి. కాక ఒకసారి సైడ్ లో చేసుకోం మనలాగా కూడా అవుతలేరు. మన సైడ్ లో ఉన్న చూడు ఒకటే కెమెరా ఉంది, కూడా అవుతలేరు. దాని రివ్యూ కూడా ఇవ్వాలి ముందు చూసుకోబిడ్డ. టేస్ట్ అంటే చాలా బాగుంది. ఇక్కడ మన లస్సోని టేస్ట్ చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంది, నాకు నచ్చింది. అండ్ మన కబాబీ చికెన్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన షీక్ కబాబ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ రైస్ అయితే అసలు అయిపోతూనే లేదు, తింటూనే ఉన్నాం. చాలా అంటే చాలా బాగుంది. అశోక్ ఆల్రెడీ నేనైతే తినేసా సగము. ఆల్రెడీ నాకు కడుపు చాలా నిండిపోయింది. కంప్లీట్ అవుతుందని చెప్పి పెద్ద టాస్క్. నాకైతే మెయిన్ రైస్ షీక్ కబాబ్ అయితే చాలా నచ్చింది. ఇంకా ఆల్రెడీ ప్రాన్స్ ఇంకా ఫిష్ అయితే తినేసా, ప్లేట్లో లేవు. ఇంకా బేసిక్గా చికెన్ అయితే 2 టైప్స్ ఇస్తున్నారు. లస్సంగా అయితే ఇంకోటి గ్రిల్ చికెన్ అని చెప్పి ఇంకోటి ఉంది. సో 2 బాగున్నాయి. సో ఇప్పుడు మనం మోహిత్ కూడా తింటాడు ఇక్కడ బిజీగా. సో అందుకే చూసుకున్నాం, అందుకే చాలా బాగుంది గైస్. సో మోహిత్ రివ్యూ తీసుకున్నాం. గైస్ జనరల్లీ స్పీకింగ్ లస్సూని చాలా బాగుంది ఇక్కడ. అండ్ దెన్ సెకండ్ వచ్చేసి మాకు షీక్ కబాబ్ చాలా బాగుంది. అండ్ తందూరి అయితే ఓకే, బట్ ఐ లవ్ లస్సూని వెరీ మచ్ ఇన్ దిస్. అన్ని మనం కూడా చూస్తున్నారు ఎలా తింటున్నారో. నాన్ స్టాప్ తింటూనే ఉన్నారు. సో ఫస్ట్ మనోళ్ళు. సో నేను చెప్పాలంటే మనోడు సీ ఫుడ్ తినడు. సో నేనే టేస్ట్ చేసిన వాడు చెప్తున్నా. ప్రాన్స్ అపోలో ఫిష్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి, లిటరలీ టాప్. నాకైతే షీక్ కబాబ్ అయితే ఏకదమ్ జబర్దస్త్ అనిపిస్తుంది. నాకైతే షీక్ కబాబ్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. నిజంగా టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది.
మొత్తం అసలు కొంచెం చేయడం అయినా సరే మొత్తం నీళ్ళ తింటున్నాం అప్పటి నుంచి చూడు ఎంత మనం చూస్తే దీంట్లో చూడొచ్చు ఎంత బాగా రోస్ట్ అయిందో మనకి ఇంత బాగా తెలుస్తుంది చూడండి. సో దీన్ని బట్టి చూడొచ్చు. అపోలో ఫిష్ కూడా చాలా బాగుంది. టేస్ట్ కూడా జబర్దస్త్ చేసేసరికి అల్టిమేట్ సీక్ కబాబ్ అయితే మన దీపక్ ఇంకా అపోలో ఫిష్ కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. ప్రాన్స్ అపోలో ఫిష్ అయితే ఎక్సలెంట్ అసలు. లూజ్ ప్రాన్స్ అపోలో ఫిష్ టేస్ట్ అయితే ఎక్స్ట్రీమ్ అసలు. సో గైస్ ఇక్కడైతే ఆల్మోస్ట్ మనం ఫినిష్ చేసాము మన మండి. ఇక్కడ అయితే కొంచెం మిగిలింది. యాక్చువల్లీ 10-12 మెంబర్స్ తినేది మేము 7 మెంబర్స్ కవర్ చేసినాము. సో మ్యాక్సిమం అందరు గివప్ చేసినారు, కానీ నేను అశ్వక్ అయితే మ్యాక్సిమం ట్రై చేసినాను మొత్తం చేయడానికి, కానీ అవ్వలేదు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇక మన అశ్వక్ బేసిక్గా అయితే కూడా ఏం మాట్లాడలేను. కడుపు నిండేలా తింటారు అందరు. ఏం తినలేదు అక్కడ. కొంచెం తినేసి పక్కన నెట్టేసి మొత్తం ఏమన్నారు మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను, కానీ అవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు ఫుడ్ మొత్తం ఖాళీ కాదని మిగిలిపోయింది. సో గాయస్ ఇప్పుడు మనకి లావిష్ మెంబర్ ఒక అతను అయితే మనతో మాట్లాడదాం అనుకుంటున్నాడు. సో అసలుకి అతను మనం అడుగుదాం అసలు ఈ కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది చెప్పండి సార్ కొద్దిగా. వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఇంట్రడ్యూస్ చేసిరండి ఈ కాన్సెప్ట్ ఫస్ట్ టైం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ బిగ్ ప్లేట్స్ మనం చెక్క బాక్స్ అనేది ఇప్పుడు ట్రాలీ ఇంకా 5 వెరైటీస్. నార్మల్గా అంటే మనం చూసిందంటే మండే 4 మెంబర్స్ అండ్ వచ్చి నీట్గా కూర్చొని 6 మెంబర్స్ దాకా ఈ కాన్సెప్ట్ బాగుంది. అండ్ ఇది పెట్టగానే స్టార్టింగ్లో రెస్పాన్స్ ఎట్లా వచ్చింది కొద్దిగా చెప్తారా మీరు? అసలు యాక్చువల్గా మండీ రెగ్యులర్ మండీ కన్నా దీని గురించి అందరు అడుగుతున్నారు. ఎందుకంటే స్పెషల్గా చెక్క బాక్సే కావాలి, అందులో ఎక్స్క్లూజివ్ 5 వెరైటీస్. ఎందుకంటే రీజనబుల్ ప్రైసింగ్ ప్లస్ ఇట్ సర్వ్స్ ఫర్ 5 to 4. నార్మల్గా మీ కస్టమర్ రెస్పాన్స్ అనేది ఎట్లా వచ్చింది లైక్ పెట్టిన స్టార్టింగ్లో? టేస్ట్ అండి, టేస్ట్ వల్లనే చాలా మంది వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పక్కకు కూడా వేరే వెల్ నోన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, బట్ స్టిల్ మా దగ్గర మా చెఫ్ వచ్చేసి దుబాయ్ నుంచి వచ్చారు. సో దట్స్ ద మెయిన్ సీక్రెట్ అండ్ ప్రామినెన్స్. సార్ థ్యాంక్ బిగ్ బాయ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త అప్డేట్స్ థ్యాంక్ యూ. సో గాయస్ లావిష్ స్పెషల్ మండి అనేది అయితే అయిపోయింది. మేమైతే ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ట్రై చేసేసినాము. 999 ప్యాకేజ్ అది వచ్చేసి అయితే 4 మెంబర్స్ అయితే కంప్లీట్గా స్టమక్ ఫుల్గా కంప్లీట్గా తినొచ్చు. అండ్ అందులో కూడా చెప్పాలంటే 5 వెరైటీస్ ఉన్నాయి అందులో. మనం 999 దాంట్లో 5 వెరైటీస్ మొత్తం మండి అసలుకి నార్మల్గా అయితే ఎక్కడ దొరకదు. అట్లాంటిది మేము ఫుల్ కంప్లీట్ చేసేసినాము. అండ్ అక్కడ అంబియన్స్ చూసుకున్నా కూడా, హాస్పిటాలిటీ చూసుకున్నా కూడా చాలా బాగుంది. అండ్ మేము అంటే వెయిటింగ్ టైం కొంచెం ఎక్కువనా కూడా మేము నియర్లీ ఒక 40 minutes వెయిట్ చేసినా కూడా దానికి వర్త్ ఇట్ అయితే చాలా అనిపించింది. ఎందుకంటే లైక్ ఫుడ్ కానీ అవన్నీ కానీ చాలా బాగా అనిపించింది. అండ్ ఎందుకంటే లైక్ అంతగానం లైక్ డిఫరెంట్ 5 వెరైటీస్ అనగానే మనకి నార్మల్గా ఏ మండీలో చూసినా కూడా ఒకటే వెరైటీ ఉంటుంది. లైక్ మనం ఆర్డర్ చేసుకుని ఒకటి తినేస్తాం. కాకపోతే ఇలా 999 ప్యాకేజ్లో 5 వెరైటీస్ ఉన్నాయి, మనకి మంచిగా తినేవచ్చు. సో నా రివ్యూ అయితే చాలా బాగుంది గైస్, చెప్తున్నా. నాకైతే ఫుల్ కడుపు నిండిపోయింది. ఎప్పుడు అసలు నాకు ఇంత నైస్ అయితే అప్పుడు అనిపించలే పోయిన వ్లాగ్స్ తప్పించి. అండ్ చాలా అంటే చాలా బాగుంది. ఫుడ్కి అయితే మేము ఇచ్చే రివ్యూ అయితే నియర్లీ 3.5 to 4 దాకా, అంటే 3.5 అయితే పక్కా ఉంటుంది. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. వర్త్ ద వెయిట్ గైస్, వర్త్ ఫర్ ద వెయిట్. చాలా బాగుంది. ఇక్కడ మన ఈసీఐ లేసరా నగర్ దగ్గర ఉంది. అండ్ తప్పకుండా చాలా కష్టపడుతున్నాం. ఇప్పుడు టైం 1 అవుతుంది, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మన అశ్వక్ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇంటికి లేట్ అవుతుందని చెప్పేసి. సో మేము కూడా ఇప్పుడు వెళ్ళాలి. అండ్ డూ లైక్ గైస్, లైక్ షేర్. సో ఈరోజు వీడియో ఇది. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బిగ్ బైట్స్.